తెప్పిస్తున్నావా లేదా? అది ఏమైంది? అది తెప్పించేకి చెప్పినాడు కార్పొరేట్ అంటే బస్ స్టాండ్కి తీసుకునేది బెటర్. బస్ స్టాండ్ పోవాలంటే కాదు. సూపర్ పవర్ ఉంది. చెప్పింది ఉన్నాయమ్మా, పవర్ చాలా ఎక్కువ ఉంటుందని. అది ఎక్కువ పట్టుకోవద్దు మళ్ళా అంత బట్టి అది నా ఏది వీటికి వచ్చా అది ఘాటు మీకు ఎట్లుందో అలాగూ. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనం ఎలా ఎంప్లాయీస్ని తీసుకుంటారు, వాళ్ళ ప్రొసీజర్ ఏమి, ఎవరు ఉంటారు. ఇందాక పక్కన ఒకటి ఎప్పుడు మర్చిపోయినా, హెచ్ఆర్ టీమ్ అని ఒకటి ఒకటి ఆ టీంలో ఎత్తేసారు పక్కన మర్చిపోయినా. సార్ హెచ్ఆర్ టీమ్ అంటే హ్యూమన్ రిసోర్సెస్. వీళ్ళు వచ్చేసి ఎంప్లాయీస్ని జాయిన్ చేయించుకోవడము, ఎంప్లాయీస్ వదిలిపెట్టిపోయేటప్పుడు వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడము, వాళ్ళ పనే అది హ్యూమన్ రిసోర్సెస్ అంటే. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఇది హెచ్ఆర్ టీమ్. పద్ధతి చెప్పడం మర్చిపోయినా హెచ్ఆర్ టీమ్. హెచ్ఆర్ టీమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనం జీమెయిల్ ఒక ప్రాజెక్ట్ చెప్పినాను. ఆ ప్రాజెక్ట్లో సపోజ్ ఒక 50 మంది పనిచేస్తున్నారు. జీమెయిల్ అనే ప్రాజెక్ట్, జీమెయిల్ అనే ప్రాజెక్ట్ కంపెనీ ఏది? గూగుల్. ఓకే, నువ్వు కూడా చూస్తున్నావా? సో 50 మంది పనిచేస్తుంటారు. 50 మంది పనిచేస్తే ఫర్ సపోజ్ ఇందులో ఒక లేడీ ఉంది. 50 మంది పర్మనెంట్ అనుకో, 50 మంది పర్మనెంట్ ఎక్కడ పోరు, పనిచేస్తూనే అంటారు. ఇంకా ఫర్ సపోజ్ ఒక ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఒక ఆడవాళ్ళకి ఎలా అంటే మెటర్నిటీ లీవ్ అని చెప్పి ప్రసవానికి సంబంధించిన సెలవులు ఇస్తారు. దాన్ని మెటర్నిటీ లీవ్ అంటారు. దానికోసం 6 నెలలు ఇస్తారు, 6 months ఇస్తారు. వాళ్ళు నాకు 8 నెలలు పడిందంటేనే నాకు 8 నెలలు పడిందని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఎవ్రీ మంత్ 6 నెలల పడ్డ వర్క్ చేస్తానేది కూడా ఏ విధంగా పడుతుందో ఇప్పుడు కూడా అదే విధంగా పడుతుంది. అన్నీ అదే తేదీకి పడుతుంది. మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడు 1వ తేదీ 31వ తేదీ పడుతుంది. ముందు ఎట్ట పడుతుంది ఏదో 6 నెలల పడినా అట్టే పడుతుంది. ఈ మెటర్నిటీ లీవ్. ఓకే, ఒక పర్సన్ పోయినారు, బయటకు వెళ్ళిపోయారు. 6 నెలలు అంటే నువ్వు ఆమె చాలకు వర్క్ చేయాలి కదా. 6 నెలలు పడినా ఎవరిలోనే కావాలి, వేరే వాళ్ళని తీసుకోవాలి. బయట వీళ్ళు వచ్చేసి ఈ జీమెయిల్ ప్రాజెక్ట్ హెచ్ఆర్ టీం చెప్తారు, మా టీంకు ఒక క్యాండిడేట్ కావాలా, ఒక మనిషి కావాలా మాకు అంటే. వీళ్ళు వచ్చేసి ఈ మామూలుగా ఎంప్లాయీస్ ఏం చేస్తారు, మనకు దూరమైన ఎంప్లాయీస్ నౌకరీ పోర్టల్ అని చూపిస్తున్నారు. నౌకరీ అని ఒక ఆన్లైన్ సైట్ ఉంది. ఇప్పుడు మన ఫేస్బుక్ ఎట్లనో ఫేస్బుక్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా, అట్లనే ఈ నౌకరీ అనే దాంట్లో కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా. మన డీటెయిల్స్ అన్ని పెట్టాలా, మన ఫోన్ నెంబర్ పెట్టాలా, మన మెయిల్ ఐడి పెట్టాలా, అన్నీ పెట్టాలా. ఓకే, ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈ నౌకరీలోకి లాగిన్ అవుతారు. ఈ నౌకరీలోకి లాగిన్ అయ్యి ఎవరైనా ఉన్నారా వీళ్ళు నుండి జీమెయిల్ వాళ్ళు ఈ ప్రాజెక్టులు నాకు 4 సంవత్సరాల పైన ఉండాలి ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు హెచ్ఆర్ వాళ్ళకు. నాకు సెలీనియం ప్లస్ జావా కావాలా, లేదంటే ఓన్లీ మాన్యువల్ కావాలా. ఎవరిని కొడితే వాళ్ళు కాల్ చేయకూడదు కదా, ఎవరిని కొట్టే వాళ్ళకు. ఇప్పుడు వీళ్ళు చెప్తారా నాకు సెలీనియం జావా కావాలా, లేదంటే మాన్యువల్ కావాలా. ఈ హెచ్ఆర్ వాడు చేంజ్ చేస్తాడు, ఈ నౌకరీ దాంట్లో మాన్యువల్ అని టైప్ చేస్తాడు.
మాన్యువల్ మీద ఎవరెవరైతే ప్రొఫైల్స్ పెట్టింటారో వాళ్ళందరి ప్రొఫైల్స్ కనపడతాయి, దండిగా మంది కనపడుతున్నాయి. అప్పుడు 1 సంవత్సరం ఉండేది కనపడుతుంది, 10 సంవత్సరాలు ఉండేది కనపడుతుంది. మనకేంటి 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కావాలి. అప్పుడు ఏం కొడతారు వాళ్ళు? మాన్యువల్ పెట్టినాక 4 నుంచి 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని కొడతారు. 4 నుంచి 6 సంవత్సరాల ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరికీ కనపడతాయి ప్రొఫైల్స్ కనపడితే మనం ఆల్రెడీ మన ఫోన్ నెంబర్ లెవెల్ పెట్టింటాం నౌకరీలో. ఆ ఫోన్ నెంబర్ చూసి ఈ హెచ్ఆర్ అనేది పెద్ద టీం, ఇది హెచ్ఆర్ టీం. ఇందులో టీం అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా టీం అంటే. అందులో ఒక పర్సన్ చెక్ చేసి ఒక 10 మంది చూసుకుంటాడు. 10 మంది ప్రొఫైల్ చూస్తాడు, సెట్ అవుతుంది అని చూస్తాడు. చూసి ఈ 10 మందికి ఫోన్ కాల్ చేస్తాడు. ఈ 10 మందికి ఫోన్ కాల్ చేస్తాడు. ఫోన్ కాల్ చేసి పవన్, ఈజ్ దిస్ పవన్ అంటాడు. అంటే మీరు పవనేనా అంటే ఎస్ ఐఎమ్ పవన్. ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్? నువ్వు జాబ్ మారడానికి సిద్ధంగా ఉన్నావా, జాబ్ మారాలని చూస్తున్నావా అని వస్తారు. అప్పుడు మనం జాబ్ మారాలనుకుంటున్నాం, మనం ఇక్కడ పెట్టినామంటే మనం జాబ్ మారాలని. ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ అని చెప్తాను. చెప్పితే 10 మందిలో ఫస్ట్ పర్సన్ పవన్. ఫస్ట్ పర్సన్ అంటే వీళ్ళకి వచ్చేసి మాన్యువల్ కావాలా, మాన్యువల్ 4 to 6 years ఎక్స్పీరియన్స్. సరే పవన్, నీకు మాన్యువల్ పైన ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు 1 సంవత్సరం అయింది. నాకు జావా సిలింగ్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే పవన్, నీ ప్రొఫైల్ మా టీంకి పంపించా, ఇక్కడ మా టీంకి పంపించా, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తే నీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, నీ ప్రొఫైల్ తీసుకున్నారు, ఎవరు పంపించారు? ప్రాజెక్ట్ వాళ్ళకు, ప్రాజెక్టులో ఉన్న మెంబర్స్ పంపిస్తారు. నీ ప్రొఫైల్ ఓకే సెట్ అవుతుంది, కానీ నీ ప్రొఫైల్ మా టీం పంపిస్తా, వాళ్ళు సెలెక్ట్ చేయాలి. నీదేంటి 4 సంవత్సరాలు కదా, 1 సంవత్సరం మాన్యువల్, 3 సంవత్సరాలు ఆటోమేషన్, జావా సెలింగ్ ఆటోమేషన్ అంటారు. ఆటోమేషన్ పంపిస్తారు. ఇంకో నెక్స్ట్ భాస్కర్, 2వ ప్రొఫైల్ భాస్కర్కి ఏమి 2 సంవత్సరాలు మాన్యువల్, 2 సంవత్సరాలు ఆటోమేషన్. ఓకే, ఇప్పుడు భాస్కర్ ఫోన్ చేసి, భాస్కర్ ఇలా నువ్వు జాబ్ చేయడానికి చూస్తున్నావా? ఎక్కడ చూస్తారు? నౌకరీ అనే దాంట్లో చూస్తారు, మన నెంబర్ చూస్తారు. చూసి జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? 4 సంవత్సరాలు. దేనిపైన ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాన్యువల్ ఉండేది, ఆటోమేషన్ ఉండేది. ఓకే భాస్కర్, నీ ప్రొఫైల్ మా టెక్నికల్ టీం పంపిస్తాం, వాళ్ళు ఓకే అంటే నీకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్తారన్నమాట హెచ్ఆర్. 3వ పర్సన్ గంగాధర్కి వచ్చేసి 3 సంవత్సరాలు మాన్యువల్, 1 సంవత్సరం ఆటోమేషన్. ఓకే, గంగాధర్ కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, గంగాధర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్? ఎస్ ఐఎమ్ లుకింగ్. ఓకే, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? మాన్యువల్ పైన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఆటోమేషన్ పైన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఏ టూల్స్ వాడినా అంటే చెప్తాడు. నేను మాన్యువల్ పైన 3 సంవత్సరాలు పనిచేసిన, ఆటోమేషన్ పైన 1 సంవత్సరం పనిచేసిన, కానీ నాకు చాలా టూల్స్ మీద పనిచేసిన అని చెప్తాడు అనమాట గంగాధర్. ఓకే గంగాధర్, నీ ప్రొఫైల్ మా టెక్నికల్ టీం పంపిస్తాను, వాళ్ళు షార్ట్ చేస్తే నీకు ఇంటర్వ్యూ ఉంది, ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ అని చెప్తారు. 4 శివ
శివకి ఏముంది 4 సంవత్సరాలు మాన్యువల్ పైన ఉంది. మాన్యువల్ పైన ఉంటే ఫోన్ చేసి శివ నీకు ఏ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉందంటే నాకు మాన్యువల్లో 4 సంవత్సరాలు ఉందంటే ఆటోమేషన్లో ఏమైనా ఉందంటే లేదు. ఓకే శివ నీ ప్రొఫైల్ మా టెక్నికల్ టీంకి పంపిస్తాము, నీ షార్ట్ లిస్ట్ అయితే నీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ. ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత 0 years ఆటోమేషన్. ఇప్పుడు టెక్నికల్ టీమ్ ఈ 4 ప్రొఫైల్స్ కానీ 4 ప్రొఫైల్స్ పోతే అది కూడా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల్లోపు జాయిన్ అవుతావు, నువ్వు ఎన్ని రోజుల్లోపు జాయిన్ అవ్వగలుగుతావు అని కూడా క్వశ్చన్. ఎన్ని రోజులు అంటే ఈ పవన్ వచ్చేసి 1 నెల అన్నాడు, భాస్కర్ వచ్చేసి 15 days అన్నాడు, గంగాధర్ వచ్చేసి 10 days అన్నాడు, ఈ మంచి శివ వచ్చేసి 45 days అన్నాడు. ఓకే ఇప్పుడు ఈ ప్రొఫైల్ అంతా పంపిస్తే నాకు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. ఎవడు ఇమీడియట్గా జాయిన్ అవుతాడు? ఎవడు గంగాధర్ కానీ భాస్కర్ కానీ. గంగాధర్ కానీ నాకు భాస్కర్ కానీ నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేయి, వీళ్ళతో నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేయి అని చెప్పి టెక్నికల్ టీం చెప్తారు. వీళ్ళకి కాల్ చేయరు, శివకు పవన్కు కాల్ చేయరు, నీకు కాల్ చేయరు. ఇప్పుడు గంగాధర్కు భాస్కర్కు కాల్ చేస్తారు, భాస్కర్ నీకు పలానా టైంలో ఇంటర్వ్యూ ఉంటుంది, రేపు కానీ ఎల్లుండి కానీ. రేపు 2 o'clock నువ్వు ఫ్రీగానే ఉంటావా? అవును నేను ఫ్రీగానే ఉంటాను. గంగాధర్ ఫోన్ చేసి నువ్వు 4 o'clock ఫ్రీగా ఉంటావా? ఫ్రీగా ఉంటాను అని వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేస్తారు. 2 గంటలకు ఒకరిని 4 గంటలకు ఒకరిని ఇంటర్వ్యూ చేసి ఇద్దరు సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఇద్దరు ఒకటే లెవెల్లో ఉన్నారు, ఒకరు ఎక్కువలే ఒకరు తక్కువలే. ఇప్పుడు ఎవరు తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? 10 రోజుల్లో జాయిన్ అయ్యారని తీసుకుని చెప్పుకోవచ్చు. 10 రోజులు. ఫస్ట్ సపోజ్ భాస్కర్ కూడా నేనుండి భాస్కర్ గారు ఉన్నాడు లాస్ట్లో, నేను ఎట్టోడు మేనేజ్ చేసుకుంటా, మా కంపెనీలో ఒప్పించుకుంటా. నేను 9 రోజులకి వచ్చా నేను, 9 రోజులకి వచ్చా. నేను మధ్యలో చెప్పినాను నేను. ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు? 9 రోజులకు వచ్చాను. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? సో వాళ్ళ ఇద్దరు ఒకటే లెవెల్లో ఉంది, ఇద్దరు ఒకటి తీసుకోవాలి. 3 years మాన్యువల్ ఉందని తీసుకుంటారు. 3 years మాన్యువల్ ఉందని తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పర్పస్ ఏంటి? మాన్యువల్ ఎక్కువ కావాలా, ఆటోమేషన్ తక్కువ కావాలా. ఫర్ సపోజ్ ఈ భాస్కర్ గారు వచ్చేసి 2 నెలలు చెప్పినాడు అనుకో, ఈ శివ వచ్చేసి 20 రోజులు చెప్పినాడు, ఈ గంగాధర్ వచ్చేసి 10 రోజులు కదా. లేకుంటే మళ్ళా గంగాధరుని 20 రోజులకు పెంచినాడు, శివ వచ్చేసి 10 రోజులకు తగ్గించినాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇంటర్వ్యూ జరిగింది, వీళ్ళిద్దరికి జరిగింది, ఇద్దరు ఒకటే లెవెల్ వచ్చినారు, ఒకటే లెవెల్ ఆఫ్ ఆన్సర్ చెప్పినారు, ఇద్దరు సమాన స్థితిలో అంటారు. ఎవరు తీసుకుందామా డైలామాలు అంటారు. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? 4 years మాన్యువల్. 4 years మాన్యువల్ తప్పదు. అంతో ఇంతో ఇంకొక స్కిల్ ఉంటాయి కదా. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకో, ఈ ఏదో ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఉందనుకో, ఆటోమేషన్ ఎక్కువచ్చు అని ఖాళీ పెట్టకోకుండా. వీనేమి ఆటో మాన్యువల్ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకో, వాళ్ళు కూర్చోబెట్టి మేపాలా. అదనమాట, కూర్చోబెట్టి మేపాలా, ఇది కూర్చోబెట్టి మేపాలా, వీని అవసరం లేదు. ఏదో చేస్తారు. మాన్యువల్ లేకపోతే ఆటోమేషన్, ఆటోమేషన్ లేకపోతే మాన్యువల్తో చేయొచ్చు. ఆల్రెడీ 1 సంవత్సరం పని చేసిన కాబట్టి ఇబ్బంది లేదు, చేస్తాడు మంచి. ఈ విధంగా జరుగుతుంది. సో ఈ సెలక్షన్ క్రైటీరియా ఇది. మనకు కావాల్సినది ఎక్కువ ఉండాలా, ఇంకొకటి కూడా ఉండాలి.
అనే కేటగిరీలో చూస్తారు. ఇప్పుడు నాకుంది ఆటోమేషన్, అది సెలీనియం ప్లస్ జావా. వాళ్ళు నన్ను ఏమడుగుతారంటే నాకు ఇచ్చేది సెలీనియం ప్లస్ జావా మీదనే ఇచ్చారు, అయినప్పటికీ నన్ను మాన్యువల్ ఉందా, డేటాబేస్ నాలెడ్జ్ ఉందా, ఆ నుంచి ఏపీఐ టెస్టింగ్ ఉంది. అంటే ఏపీఐ అనేది అదొక కైండ్ ఆఫ్ టెస్టింగ్. మనకు వెబ్ పేజ్ కానరాదు, రాకుండా లోపల కోడ్తోనే మనం డీల్ చేస్తాం. నాకు ఈ మూడు అడుగుతాడు, నాకు ఇచ్చే వర్కే ఇదే. బ్యాకెండ్కి చూస్తుంది. బ్యాకెండ్ ఈ ఎందుకు నాకు ఇచ్చే వర్క్ ఇది, ఎందుకు ఏం అడుగుతున్నారంటే ఇవి కూడా వచ్చి ఉంటే రేపు ఏదైనా ఏదైనా తేడా జరిగి ప్రాజెక్టు పోయింది, ఈ దానికి ఏదంటే చూసేయచ్చు. నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా, వాళ్ళందరికీ ఈ మేనేజర్ అడుగుతారు దీనికి దీనికి అక్కడ నెల్లూరు పిల్లలు కూడా అదే అంటారు. అది కూడా అదే అడిగాను. ఏపీఏ మోస్ట్లీ 6 months అడుగుతున్నారు. చేసాము కావాలి అన్న. 6 months ఉండాలంటారు. ఏపీఐ ఉండాలంటారు. ఏపీఐ అయితే కొద్దిగా ఏదో మేనేజ్ చేస్తాను, మరి అలాగే చెప్తున్నా నేను అనేది చెప్పలేను. నేను ఏదో ఇంటికి వచ్చి నాకు అంతే, మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేర్చుకుంటా అని చెప్పాలి. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు ఏమి మెయిన్ థింగ్, మన కాల్స్ ఎలా వస్తాయి, మనకి ఇప్పుడు మనం ఈ నౌకరీ అనే దాంట్లోకి వెళ్ళి మన రెజ్యూమే, మన డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేయాలి. ఈ Naukri.com అనే దాంట్లో, ఈ పోర్టల్ అంటారు అన్నమాట. దీంట్లో వచ్చేస్తే ఇప్పుడు జీమెయిల్ టీమ్, హెచ్ఆర్ టీమ్ ఉంది, అలాగా 100 ప్రాజెక్టులు ఉన్నాయి. మన బెంగళూరులో 100 ప్రాజెక్టులు నడుస్తుంటాయి. ప్రతి ఒక్కదానికి ఒక హెచ్ఆర్ టీమ్ ఉంటుంది. ఆ హెచ్ఆర్ టీమ్ నుంచి ఒక పర్సన్ ఈ నౌకరీలోకి వచ్చి మన నెంబర్ చూసి ఫోన్ చేస్తాడు. చూసి ఫోన్ చేసినప్పుడు మనం ఏం చెప్పాలా, మనకి ఎంత ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఫస్ట్ ఏమంటారు, ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ షేర్? ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ షేర్. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, నాకు ఇంత ఆటోమేషన్లో ఉంది, ఇంత మాన్యువల్లో ఉంది అని చెప్పాలి. లేదు నాకు ఆటోమేషన్ లేదు, నాకు ప్యూర్లీ ఇంటూ మాన్యువల్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్లో కూడా 2-3 రకాల టెస్టింగ్ ఉన్నాయి, అవి చెప్పచ్చు. అవి చెప్పిన తర్వాత నువ్వు ఎప్పుడు అవైలబుల్ పడతావు ఇంటర్వ్యూకి, అంటే ఎప్పుడు ఫ్రీగా ఉంటావు, ఎప్పుడైనా ఫ్రీగా ఉండని చెప్పచ్చు. నువ్వు ఎప్పుడైనా కానీ నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేయొచ్చు అని చెప్పచ్చు, ఎందుకంటే సిన్స్ వీఆర్ ఖాళీ కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సరే టుమారో 2 o'clock, టుమారో 3 o'clock కాల్ షెడ్యూల్ చేస్తాం, నువ్వు అటెండ్ కాగలవా అంటారు. అటెండ్ కాగలవా అంటే అవును నేను అటెండ్ అవుతాను, అంతే కదా, మనం అటెండ్ అవుతాం. ఓకే, నీ నోటీస్ పీరియడ్ ఎంత? నోటీస్ పీరియడ్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. నోటీస్ పీరియడ్ అంటే ఇక్కడ చెప్పినాను, ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వగలవు అని. అంటే ఇప్పుడు నేను ఒక ఎక్స్ కంపెనీలో పనిచేస్తున్నా, నేను ఈ వై అనే కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినాను, సెలెక్ట్ అయినాను. సరే నువ్వు జాయిన్ కామంటున్నారు, కానీ నేను వెంటనే వదులున్నాను. వాడు మనకు దాంతో మనం జాయిన్ అయ్యేటప్పుడే మనకు ఒక కండిషన్ మెన్షన్ చేసినాడు, నువ్వు ఎక్కడైనా బయటికి వెళ్ళిపోవాలంటే నాకు 30 రోజుల ముందు చెప్పాలా, లేదంటే 60 రోజుల ముందు చెప్పాలా, లేదంటే 90 రోజుల ముందు చెప్పాలా. ఒక్కో కంపెనీలో ఒక విధంగా, ఒక కంపెనీలో 30 రోజులు ఉంటుంది, ఇంకో కంపెనీలో 60 రోజులు ఉంటుంది, ఇంకో కంపెనీలో 90 రోజులు ఉంటుంది, 90 రోజుల మ్యాక్సిమం. ఇప్పుడు మనకు ఈ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడే ఆ కాగితంలోనే ఉంటుంది. జాయిన్ అయినప్పుడు మనకు పంపించే కాగితం ఆఫర్ లెటర్. ఆ ఆఫర్ లెటర్లోనే ఎన్ని రోజులు అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు 60 days అనే అనుకో, 60 days మామూలుగా అన్ని కంపెనీలకు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి 60 days. నాకు ఈ వై కంపెనీలో వచ్చింది,
వై కంపెనీలో అయితే నేను వెంటనే జాయిన్ కానీ లేదు. నేను నాకు జాబ్ వస్తానే ఇక్కడ రిజిగ్నేషన్ చేయాలి, రాజీనామా చేయాలి. ఈ కంపెనీలో రాజీనామా చేసిన 60 రోజులకు ఇల్లు పోవడానికి అనుమతిస్తారు. ఇల్లు పోవడానికి 60 రోజుల తర్వాత వచ్చి నేను వై కంపెనీలో జాయిన్ కావాలి. 60 రోజులు శాలరీ సార్ ఇస్తాడు, 60 రోజులు శాలరీ ఇస్తాడు, 3 కట్టాలి. శాలరీ ఇస్తాడు. రాజీనామా చేసినారు కదా. అట్లా కాదు, వాళ్ళ కండిషన్ 2 రకాలుగా ఉంటుంది. నాకు నువ్వు పోయే ముందు నాకు 2 నెలల ముందు చెప్పాలా? 60 రోజులు. ఈ 60 రోజులు ఏమంటారంటే మనం అక్కడే ఉండి వర్క్ చేస్తాం కదా 60 రోజులు, దాన్ని నోటీస్ పీరియడ్ అంటారు. ఆ నోటీస్ పీరియడ్ అనేది మనం సర్వ్ చేయాలి. ఆ 60 రోజులు పనిచేసేదాన్ని నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తానంటే అంటాం అన్నమాట. ఐ ఆమ్ సర్వింగ్ ద నోటీస్ పీరియడ్ అంటారు. సో మీకు ఏం చెప్తాం, అరే స్వామి మా దాంట్లో నోటీస్ పీరియడ్ 60 రోజులు, నేను 60 రోజులు ముందు జాయిన్ కాలేదు, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో, లేదంటే నేను వేరే కంపెనీ చూసుకుంటాను. వీడు ఒప్పుకుంటే ఏమైంది, 60 రోజుల తర్వాత వచ్చి వీడి దాంట్లోనే జాయిన్ అవుతాడు. లేదంటే ఇంకో వాడిని కొద్ది మళ్ళీ దాంట్లోనే ఉండిపోవడమా, రాజీనామా వెనక్కి తీసుకోవడమా, లేదంటే బయటికి వేరే కంపెనీకి పోవడమా మన ఇష్టం. సో మనకు కాల్ చేసినప్పుడు ఈ టైం అడుగుతుంది, నోటీస్ పీరియడ్ ఎంత, 60 రోజుల, 30 రోజుల, 90 రోజుల. మనం ఏం చెప్పాలా, ఐఎమ్ ఏ ఇమ్మీడియట్ జాయినర్. ఎందుకు ఇమ్మీడియట్ జాయినరు? వాళ్ళకి ఏమి తెలుసు? కాదు, మనం ఖాళీగా ఉన్నాం వాటి. మన ఖాళీగా ఉన్నాం. మనం ఫేక్ కదా. మనం ఏం చెప్తాము, ఐఎమ్ ఏ ఇమ్మీడియట్ జాయినర్. ఎస్టర్డే ఓన్లీ ఐ రిలీవ్డ్ ఫ్రమ్ మై కంపెనీ. నిన్ననే మా కంపెనీ నుంచి బయటకు వచ్చేసిన, నోటీస్ పీరియడ్ చేసుకొని. ఏం చెప్తాను, నిన్ననే బయటకు వచ్చినాను అని చెప్తాను అన్నమాట. చెప్పితే ఓకే ఎప్పుడు కల్లా జాయిన్ అవ్వగలవు అంటే, నాకు ఈ పొద్దు ఆఫర్ లెటర్ రేపు జాయిన్ అవుతా అని చెప్పాలా. అప్పుడే వాళ్ళు చాలా పాజిటివ్ చేస్తారు నాకు. ఏదైనా ఈ పొద్దు రేపు జాయిన్ అవుతా అని చెప్పాలి. కాబట్టి ఎందుకు జాబ్ మారుతున్నావు, ఎందుకు జాబ్ మారాలనుకుంటున్నావు, దానికి ఒక ఆన్సర్. డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్స్, ఓన్లీ ఒక ఆన్సర్, కెరీర్ గ్రోత్. కెరీర్ గ్రోత్. ఓకే ఓకే పవన్, ఎప్పుడు నీది లాస్ట్ వర్కింగ్ డే? బయటకు వచ్చేసినా అని చెప్పినావు కదా, నువ్వు లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు? నిన్ననే అని చెప్తాను. ఏమైనా ఆఫర్ ఉందా వేరే కంపెనీతో? ఏమైనా ఆఫర్ ఉందా? ఇంకా లేదు. వేరే కంపెనీతో ఏమైనా ఆఫర్ వచ్చేసిందా? రాలేదు. మరి ఎటువంటి ఆఫర్లు లేకుండా నువ్వు బయటికి ఎందుకు వచ్చేసినావు? లాజికల్ పాయింటే కదా. అప్పుడు మనకు ఆన్సర్ చెప్పాలంటే దిమ్మ తిరుగుతుంది. ఎస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐ ఆమ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ that I can get job in a week. అంటే నాకు నమ్మకం ఉంది, ఒక వారం కల్లా నాకు వస్తుంది, ఒక వారంలో నేను తెచ్చుకుంటా అని. అంటే మనం క్వశ్చన్ ఆ నమ్మకం నాకుంది అంటే అయినా మనం కూడా చెప్పలేముందా? ఇంకో క్వశ్చన్ అయితే మనం కూడా చెప్పలేము. ఆప్షన్ లేదు, ఉండేది ఒకటే ఆప్షనే. ఇప్పుడు కెరీర్ గ్రోత్ ఎట్లుందో ఇది కూడా అట్లే ఉంది. గ్రోత్ ఉంటుంది కదా అంటారు. నాకు సరిపోవడం లేదు, శాలరీ సరిపోవడం లేదు, బర్త్ సరిపోవడం లేదు. ఇక్కడ చిన్న కనిపిస్తుంది. మనం అన్ని నీవు 50,000 నీకు ఇప్పుడు ఎంత పెట్టామంటే మనం అరౌండ్ 45,000 మనకు శాలరీ ఆల్రెడీ తీసుకుంటానట్టు పెడతాం. 45,000 మనకి ఎంత కావాలా? 45 నుంచి 70 చిల్లర కావాలా. ఎందుకు నువ్వు అంత 45 నుంచి ఒకటేసారి 70 నువ్వు ఎలా ఆశించరావు? నేను దానికి అర్హుణ్ణి,
ఎంత టైం? ఐఎమ్ వర్తీ ఫర్ 70,000. నేను అంత అమౌంట్కు నేను వర్త్ అని చెప్పాలి. ఓకే, ఈ బేసిక్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నీ చెప్పినాను. బట్ తర్వాత 1 by 1 క్వశ్చన్ రాసాకు దానికి ఆన్సర్ ఏంటని కింద రాస్తాను. మళ్ళీ ఓవరాల్గా పిక్చర్ అయితే ఇచ్చినాను, మీకు అర్థమైంది కదా. నోటీస్ పీరియడ్ అంటే ఏంటి, హెచ్ఆర్లు ఏ విధంగా కాల్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు చెక్ చేస్తారు, హెచ్ఆర్లకు ఎవరు చెప్తారు, ఎంప్లాయీస్ జీమెయిల్ ప్రాజెక్ట్ నాకు కావాలని అడుగుతారు. అక్కడ నుంచి నోటీస్ పీరియడ్ అంటే ఏంటి, ఇన్ని రోజులకు రాజీనామా చేసి ఇన్ని రోజులు రాజీనామా చేసి ఇన్ని రోజులకు నేను పంపిస్తాను అని. అండ్ ఎందుకు నువ్వు బయటకు వచ్చేస్తున్నావు, ఎందుకు వేరే కంపెనీ మారుతున్నావు, కెరీర్ గ్రోత్. నీకు జాబ్ లేకుండా నువ్వు ఎందుకు బయటకు వచ్చేసినావు, నాకు నమ్మకం ఉంది, ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. ఓకే, అండ్ దెన్ సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా హెచ్ఆర్ 10 మంది కాల్ చేస్తారు, చేసి వాళ్ళలో ఒక 3-4 ఇంటర్వ్యూ సెటప్ చేస్తారు. ఆ 3-4లో ఒకరు తీసుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏదైంది, జాయినింగ్ బోనస్. అది జాయిన్ బోనసా, అది మనం చెప్తారు. జాయిన్ అయ్యేదాన్ని ఫస్ట్ నంబర్ బోనస్. ఫస్ట్ మన హెచ్ఆర్తో మాట్లాడేది. బోనస్ అడుగుతున్నా కాబట్టి ఇటు కంపెనీ పెడతారు తొందరలో. అంత లేదు.